హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. రెసిపీ ఏంటంటే మా గోదావరి స్పెషల్ నాటుకోడి కర్రీ అండి, అలాగే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద. ఈ రెండింటి కాంబినేషన్ని తీసుకొని నేను ఇవాళ మీకు మంచి వీడియో అయితే తయారు చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్కి అయితే వీడియో పూర్తిగా చూసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇది శుభ్రం చేయించిన నాటుకోడి అండి. ఇది ఇంచుమించు కేజీ నాటుకోడి అనమాట. ఇవి ఎప్పుడైనా సరే అండి మనకి కాల్చుతారు కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. పైన స్కిన్ అది తీసేయకూడదు, టేస్ట్ అనేది పోతుంది. ఇలా నీట్గా వాష్ చేశాను అనమాట. వాష్ చేసి ఈ సైజు ముక్కలు అయితే కొట్టించాను. ఈ కేజీ కర్రీకి మనకి ఇంచుమించు ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి, రాగి ముద్దలోకి గ్రేవీ కావాలి కాబట్టి. ఇవి అయితే బాగా కారంగా ఉన్న 2 పచ్చిమిరపకాయలు. మీరు పచ్చిమిరపకాయలు వేసుకోకపోయినా పర్వాలేదండి. అలాగే ఒక 4 టమాటాలు ఇలాగా నిలువుగా కట్ చేసి పెట్టాను, ఆనియన్స్ టమాటా కూడాను. అలాగే మనం కర్రీకి అండి ఎప్పుడైనా సరే పచ్చి మసాలా యూస్ చేసుకోవాలి. పౌడర్ల కన్నా పచ్చి మసాలానే బాగుంటుంది. దానికోసం నేను వెల్లుల్లిపాయ, అల్లము, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, స్టార్ ఫ్లవరు, ఇలాచి, నల్ల ఇలాచి, షాజీరా, ధనియాలు వేసుకున్నాను. ఇవి మనకి ఎప్పుడైనా సరే అండి పచ్చి మసాలా అయితేనే మనకి నాటుకోడి కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ బాగుంటుంది. అండ్ గసగసాలు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం కర్రీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. స్టవ్ అయితే వెలిగించానండి. నేను ఇది నాటుకోడి కదండి, కుక్కర్ అయితే పెడుతున్నాను. అందుకని కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అందులో మనకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇదైతే పప్పు నూనె అండి. మనకి పప్పు నూనె కానీ వేరుశనగ ఆయిల్ కానీ కర్రీకి చాలా బాగుంటుంది. లేదంటే ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. మేము వాడేది ఇదే కాబట్టి నేను ఆయిల్ అయితే అదే తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసి వేయించేస్తున్నాను. ఆనియన్స్ వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. అలాగే ఆనియన్స్ కూడా చాలా బాగా వేగాలి, ఎర్రగా వేగాలన్నమాట. మనకి పచ్చి పచ్చిగా ఉంటే కనుక కర్రీ అనేది తీయగా ఉంటుంది. సో అందుకనేసి నేను ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వేయిస్తాను. ఎంత ఎర్రగా అంటే ఇదిగోండి మీరు చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చిన దాకా. తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి. మనకి అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత మనకి మసాలా కూడా వేసాం కదండి, దాంట్లో గసగసాలు ఉండటం వల్ల అది ఇది కలిపి గ్రేవీ అయితే బాగా దిగుతుంది. ఇంత మెత్తగా అయిపోవాలండి టమాటా ముక్కలు కూడాను. ఇంత మెత్తగా టమాటా ముక్కలు అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, పచ్చి మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఇంచుమించు గుప్పుడైంది, చూసారు కదండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు మనం రుబ్బు చేసుకున్నదే బాగుంటుందండి. మసాలా పౌడర్లో వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే మనకి కరెక్ట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ మసాలా కూడా అండి మనకి మొత్తం మగ్గిపోవాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆయిల్ అనేది పైకి తేలిలా మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు. ఇదంతా కూడా మనకి ఆయిల్ అంతా పైకి తేలేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది, గసగసాలు వేసాం కదా, మసాలా అంటప్పటికీ అడుగు పట్టేస్తుంది. ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేలాగా నేను బాగా మసాలా అంతా ఫ్రై చేసుకున్నాను. ఇంకా మనం ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. మసాలా బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది నాటుకోడి అండి. చాలా అంటే చాలా టేస్ట్ అనేది మాత్రం మామూలు చికెన్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అందుకే నాటుకోడి అనేటప్పటికి చాలామంది ఇష్టపడతారు. ఇదంతా కూడా మనం అందులో వేసేసుకొని బాగా తిప్పేస్తున్నాను నేను. ఆ మసాలా గ్రేవీ అంతా కూడా మనకి ముక్కలకు పట్టేలాగా ఇంచుమించు నేను ఒక 10 నిమిషాలన్నా సరే నేను కుక్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా కూడా మనకి ముక్కకు పట్టాలి, అదంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలని. మొత్తం 10 నిమిషాలు నేను అలా తిప్పిన తర్వాత కొంచెం టైం పట్టుద్దండి తప్పనిసరిగా. దీంట్లోకి సరిపడ కారం అయితే వేసేసాను నేను. కారం కూడా వేసేసి కారం కూడా దాంట్లో వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేస్తున్నాను. ముందు వేసుకుంటే కనుక మనకి పచ్చిమిరపకాయలు అనేవి కర్రీలో కలిసిపోయి బాగుండదండి. అందుకే మనం లిడ్ పెట్టుకునే కాసేపట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి, పచ్చిమిరపకాయలు మీరు తీసేసినా పర్వాలేదు. తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ నేను మిక్సీ జార్లో మసాలా గ్రైండ్ చేశాను కదా, ఆ మిక్సీ జార్డ్ వాటరే వేసానండి. ఆ మాత్రం గ్రేవీ నాకు సరిపోతుంది. ఆ గ్రేవీ కోసం వాటర్ వేసిన తర్వాత నేను ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి. ఇంకా నా లిట్ అయితే పెట్టేశాను. దీనికి మనకి ఇంచుమించు 5 కూతలు 6 కూతలు వస్తే సరిపోతుందండి. నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది అందుకని. తర్వాత ఇక రాగి ముద్ద చేసేద్దాము. రాగి ముద్ద కోసం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో రాగి ముద్ద చేస్తే చాలా బాగుంటుందని మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి ఇలా రేషన్ బియ్యంతో నేను తయారు చేస్తున్నానంట. రేషన్ బియ్యం అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి నేను. ఒక గ్లాసు రైసు
తర్వాత గిన్నె అయితే పెట్టేశానండి. గిన్నెలో 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రైస్‌కి 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ 4 గ్లాసులు వాటర్ కూడా మనకి బాగా మరగాలనమాట. బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా! ఇలా బబుల్స్ వస్తున్న టైంలో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ చెప్పారండి ఈ రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలనేది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చేస్తారు. నేను కూడా అలా చేసేదాన్ని. ఇదైతే వారు చెప్పినట్లుగానే నేను చేస్తున్నాననమాట. ఇందులో రైస్ అంతా వేసేసి ఒకసారి గరిటె పెట్టి తిప్పుతున్నాను. ఎందుకంటే జిగురొస్తదండి. మనకి రేషన్ బియ్యం అనేసరికి కొంచెం జిగురొస్తది. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోవాలండి రాగి ముద్దలో. ఉప్పు సరిపోకపోతే చప్పగా ఉండి రాగి ముద్ద టేస్ట్ అనేది ఉండదు. ఈ మాత్రం ఉడకాలండి. ఇంకొక 5 నిమిషాల్లో మనం దింపేసుకుంటాము అన్న టైంలో మనకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా! నేనైతే ఆ గ్లాస్‌లోనే సగానికి రాగిపిండి అయితే తీసుకున్నాను. ఈ రాగిపిండి అయితే మనకి ఆ కుక్ అవుతున్న రైస్‌లో వేసేస్తే సరిపోతుందండి. వేయగానే మీరు గరిటె పెట్టి తిప్పకూడదు. వేసేసి అలా ఒక లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. మనకి రాగిపిండి అనేది బాగా కుక్ అవుతుందనమాట. మూత అయితే పెట్టేసుకోవాలి. నేను మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేశానండి. ఇప్పుడైతే నేను గరిటెతో అయితే మొత్తం నేను ఆ రైస్‌లో అంతా తిప్పేస్తున్నాను. ఒకసారి మనకి గట్టిగా పట్టుకొని తిప్పుకుంటే మంచిదండి. ఎందుకంటే అది బాగా తిప్పాలి కదా! ఇలా గరిటెతో బాగా మనకు ఆ రాగిపిండి అనేది రైస్‌లో మెదిపేసుకుంటే సరిపోతుంది. లేదక్క మేము రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని రాగిపిండి ఎక్కువ తీసుకుంటామన్నా బాగానే ఉంటుందండి. నేనైతే రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. రాగిపిండి క్వాంటిటీ అయితే తక్కువ తీసుకున్నాను. మీరు ఏదన్నా తక్కువ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మనకి ఇందులో తిప్పుతూ ఉంటే ముద్ద అయిపోతుంది చూసారు కదండీ! సో, ఈ టైంలోనే మనం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. రాగి ముద్ద మనం ఓన్లీ ఎన్వి కర్రీలోనే తీసుకోవాలని ఏం లేదండి. పచ్చళ్ళు చేసుకొని పచ్చళ్ళలో కూడా మనము ఈ రాగి ముద్ద అనేది తీసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా అండి. అసలు రాగి ముద్ద ప్రతిరోజు ఫుడ్‌లో తీసుకున్నా మంచిదండి. ఇలాగ నేను రాగి ముద్ద అయితే చేసేసాను. ఎన్వి కర్రీ ఎప్పుడు చేసినా సరే ఇంట్లో రాగి ముద్ద చేస్తే భలే ఇష్టంగా తింటారనమాట మా వారు కానీ, మా పిల్లలు కానీ. ఇందులో నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నానండి. మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎన్వి కర్రీలో ఆవు నెయ్యి వేసిన రాగి ముద్ద అయితే నాకు చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మటి వాసన కూడా వస్తదనమాట. ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోయింది లేదా అనేది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇంక మనకి ముద్ద అయితే అయిపోయిందండి. రెడీగా ఉంది. మనం ఇంత వేడి ముద్దనైతే మనం తిప్పలేం కాబట్టి నేను ఒక బౌల్‌తో తిప్పేసి వేసేస్తున్నాను. ఇదిగోండి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద. చక్కగా రెడీ అయిపోయింది కదా! మాకు లేదక్క రాగిపిండి ఎక్కువ తీసుకుంటామన్నా గానీ మీరు రైస్ క్వాంటిటీ తగ్గించుకొని రాగిపిండి ఎక్కువ తీసుకునేలా ముద్ద అయితే చేసేసుకోండి. తర్వాత ఇంక మనకి 5 కూతలైతే వచ్చేసిన తర్వాత నేను లిడ్ అయితే ఓపెన్ చేసి కర్రీ చూపిస్తున్నాను. చూసారు కదండీ! మనము సరిపడగా వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే గ్రేవీ చక్కగా దిగింది. లేదు మాకింత గ్రేవీ అవసరం లేదనుకుంటే మీరు ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం చేసింది రాగి ముద్ద కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఖచ్చితంగా అయితే ఉండాలి. నేనైతే మళ్ళీ సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి. ముక్క కుక్ అయిన తర్వాత సాల్ట్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ మనకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇందులో నేను ఎటువంటి కొత్తిమీర కూడా నేను యాడ్ చేయలేదండి. సేమ్ అలాగే డిట్టో దింపేసాననమాట. ఇదిగోండి చక్కటి కలర్ఫుల్‌గా ఉండే నాటుకోడి కర్రీ. మా గోదావరి స్పెషల్ అనమాట నాటుకోడి కర్రీ. అలాగే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటదండి. మనం ఎక్కడికైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా సరే మనకి కాంబినేషన్ వాళ్ళు పెడతారనమాట. సో, మనం అక్కడనే తినాలన్న రూల్ ఏమి లేదు. ఈ వీడియోని ఫాలో మీరు ఇంట్లో కూడా చక్కగా నాటుకోడి కర్రీ, రాగి ముద్ద అనేది మీరు ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. సో, మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇవాళ వీడియో తీశాను. గ్రేవీగా ఉండే నాటుకోడి కర్రీ దీంట్లో వేస్తూ ఉంటేనే మీకు తెలుస్తా ఉంటది. సో, ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎప్పుడైనా నాటుకోడి కర్రీ దొరికితే గనక ఖచ్చితంగా ఇలాగే రాగి ముద్ద అనేది తయారు చేసుకోండి. ఇది చాలా హెల్తీ కూడా అండి. ఒంటికి చాలా మంచిది. ఒళ్ళు కూడా కండరాలు కూడా గట్టిపడతాయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను చూసారు కదండీ! చాలా గుజ్జుగా ఈ గ్రేవీ వేసుకొని చాలా సాఫ్ట్‌గా ఉండే ఆ రాగి ముద్దని నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. సో, మీరు కూడా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ సెలవు. నమస్తే. బాయ్ అండి.